ఈ రైస్ రెసిపీ ఎంత బాగుందంటే నేను ఇంక మాటల్లో చెప్పలేను. అంత అద్భుతంగా ఉంది. నాకు తెగ నచ్చింది. ఇదేంటో కాదండి, మ్యాంగో రైస్. దీన్ని మామిడికాయ పులిహోర కూడా అనొచ్చు. అయితే దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 10 వెల్లుల్లి రెమ్మలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోండి. దంచుకోవాలి అనుకున్న వాళ్ళు దంచుకోవచ్చు, మరింత బాగుంటుంది. పచ్చి మామిడికాయని తొక్కతో సహా ఇలా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ ఇంగువ, అలాగే ఉంటే కనుక మీ దగ్గర పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకొని మొత్తం అన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మిక్స్ చేసిన ఎల్లిపాయ కారం, మామిడికాయ తురుమును కూడా వేసి బాగా సాట్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో సాట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు వరకు ఉడికించిన రైస్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా 1 మినిట్ పాటు కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం తురిమిన కొరియాండర్ కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అద్దరిపోయింది అండి. మీరు కావాలంటే ఇందులోకి పల్లీలు కూడా వేయించుకొని తీసుకోవచ్చు. సూపర్ అసలు. ఇప్పుడు మ్యాంగో కనుక ఉండుంటే కనుక మీరు అర్జెంటుగా ట్రై చేసేయండి. ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. అంత టేస్టీగా ఉంది.